హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే వస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బాక్స్. ఇప్పుడైతే నేను ఇంటికి వస్తున్నా. మా అమ్మగారికి గరం గరం ఏమైనా చేయమ్మా అని చెప్పన్నా, మిర్చి చేయమని చెప్పన్నా. మిర్చి చేస్తా చేయదా చూద్దాం. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం ఆల్రెడీ వర్షం కొడుతుంది ఫ్రెండ్స్. వర్షం కొడుతుందని చెప్పి జర కొంచెం అయితే లేట్గా వస్తున్నా. వర్షం కొడుతుందని చెప్పి తొందరగా ఎట్లా వస్తున్నా సార్ నేను వస్తున్నా. ఇక్కడ మా అమ్మగారు ఏం చేస్తుందో చూద్దాం. ఉన్నారా అండి లోపల? ఎవరండి? లేచి తీస్తే ఏమవుతుందండి? వాతావరణం అయితే మొత్తం ఘోరంగా ఉంది. బట్టలు అయితే మొత్తం ఇక పిండి దీన్ని లేచింది గల్లీలా. అసలు ఎండలేదు. హాయ్ అండి, నమస్కారం అండి. బాగున్నారా? అంతే కదా. ఏం చేస్తున్నావు అమ్మ? హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఆల్సో గుడ్ నైట్. మా వీడియో చూసేటోళ్ళు అయితే ఒక లైక్ చేసి వీడియో చూడండి. అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఇంకా మాకైతే ఫుల్ వర్షం పడుతుంది. 20 minutes ముందే కాల్ చేసిర్రు ఏమన్నా వంట ప్రిపేర్ చేయని. ఇక ఇంట్లో అయితే ఏం లేవు. మిర్చీలు అవి చేసుకుందామంటే శనగపిండి లేదు. బయటగా తీసుకొద్దామన్నా షాపులు బంద్ ఉంటాయి మాకు మధ్యాహ్నం టైంలో. వచ్చేటప్పుడు తీసుకురావాలి. ఏమన్నా చెయ్యి అన్నప్పుడు పట్టుకొని రావాలి. వస్తే వేస్తాం. ఇక అన్నం పెట్టినా ఇక ఆమ్లెట్, గుడ్లు అయితే ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, ఆమ్లెట్ చేద్దామని అయితే కట్ చేస్తాం. గరం గరం సమోసాలు తెద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అన్నం తినే టైంలో ఏదైనా తెచ్చినాం అని చెప్పి ఏడ గరం అయితే అని చెప్పి తేలేకపోయినా. లేదంటే 20 minutes అయితే అన్నం ఒక్కటైతే అయింది అంతే. అన్నం ఒక్కటి అండగలిగిన. ఇక మార్నింగ్ వండింది ఉన్నది కానీ మీకు నడవదు కదా, వేడి వేడిగా కావాలి. నాయ గట్లా అంటే ఏందమ్మా, తినాలి. ఏమో ఉన్న బిడ్డ నాన్నమ్మ, నేను లేకిడి బిడ్డనేనైతే గట్లా చూడండి. రావాలంటేనే నాకైతే వాతావరణం అయితే ఎట్లుందో మొత్తం మబ్బు పట్టి నాకు. చూద్దాం, రేపటి నుంచి అయితే లేవాట వానలు అంటే ఉంటే గట్టి కొట్టాలి. ఏది మొత్తం రోడ్డు మీద బురదతో కొట్టుకపోతే కొట్టాలి. మొత్తం మీద తుమ్మితే మీద తుంపులు పడ్డట్టు కొడుతుంది అంతే. ఏం లేదు, ఖాళీ వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక బయట ఏం చల్లగా అనిపిస్తలేదు కానీ ఇంట్లోకి వచ్చేసరికి చలి పెడుతుంది. నాకైతే అసలు ఆ డోర్ బంద్ చేసుకునే బుద్ధి అవుతుంది, ఆ డోర్ తెరవనే బుద్ధి అవుతుంది. అంత చల్లగా ఉంటుంది. ఇక మార్నింగ్ పిల్లలు పోకముందే నువ్వైనా పిల్లలు పోయినది అటు ఇటు చూస్తున్నా. టీవీలో స్టార్ కూడా అయిపోయింది. స్టార్ అయిపోగానే వేయాలని చెప్పేసి గుడ్లు అయితే స్టాక్ ఉంటాయి ఎప్పుడు. ఎగ్స్ ఒకటే నేను మిర్చి చేయన్నావు కదా, మీరు కొంచెం లేవు, శనగపిండి లేదు. ఇక ఏం చేయాలి అని చేద్దామన్నా షాపులన్నీ బంద్ చేసి. ఇప్పుడు ఎంత అవుతుంది? 3:30 4 3-4 అయిందా? 3:30. వరుణ్ వస్తారు 4 అయితే. వరుణే ఫస్ట్ వస్తారు కావచ్చు అనుకున్నా, నువ్వే ఫస్ట్ వచ్చినావు. అందరం కూర్చుని తినపోదామా కానీ ఇక గరం గరం తిందాం. మరి ఆకలి అవుతున్నట్టు పొద్దున వేరుగా తినకుండా. వర్షం అంతటి ఉన్నట్టుంది, ఊర్లో కూడా ఉంది అసలు. ఫుల్ వర్షం, చలి పెడుతుందమ్మా. అవును, బాపుల్లో అయితే ఇంకా నాటేయలేదట. నాటేస్తానికి పోదామంటే ఏమైంది? పోదా పోదాంపా. ఏం పోయేటట్టున్నా అమ్మ ఇప్పుడు కాదు కానీ రాఖీల పండుగకు ఇంకో పిల్లాడికి ఎగ్జామ్స్. వరుణ్కి నిన్ననే స్టార్ట్. 31st వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏం పోయేటట్టున్నావు ఈ వెదర్కు? నువ్వు పోతానంటే వెళ్ళి ఊరికి. ఇప్పుడు కాదు కానీ ఎల్లుండి పోతున్నామ్మా, సోమవారం రోజు. ఇలా వర్షం పడ్డదని చెప్పి ఎవరు ఇంటికి వెళ్ళలేదట. అంతేనా? ఆ సొసైటీలో మన ఒకటి అది ఉంది ఫ్రెండ్స్. ఏది అదే నైట్ అన్నావుగా నేను ఊరికిపోతున్నాను వస్తావా అని అంటున్నావు కదా. ముదిరాజ్ సొసైటీలో అది మొన్న కొన్ని వాళ్ళ ఇష్టానికి పోయినాం. షాప్ తీసిరా కింద ఏమైనా పిలిచినట్టు అనిపిస్తుంది. తీయలేవు. మా ముదిరాజ్ సొసైటీలో మొన్న వరలు ఇష్టానికి పోయినా. ఇప్పుడు సంతకాలు ఉంటాయంట, సిద్దిపేట రమ్మని చెప్పి అయితే అన్నారు. అదే పోయేది ఉండే కానీ చెప్పి పోలే. వర్షం పడ్డదని చెప్పి పోలే. మళ్ళీ సాటర్డే కదా, దాని గవర్నమెంట్ ఆఫీసులు హాలిడే కావచ్చు, హాఫ్ డే ఉంటే ఇబ్బంది అయితే ఇక్కడికి వెళ్ళి అని చెప్పి వాళ్ళకి కాల్ చేస్తే లేదన్నా ఇవాళ ఏం లేదు, మండే ఇట్లా ఉంటుంది కావచ్చు, రేపు సాయంత్రం కాల్ చేస్తా అని చెప్పి అన్నారు. శ్రావణ మాసం కదా, కొమ్మలి దర్శనం చేసుకొని వద్దాం అనిపించింది కానీ మనకి దాన్ని లావట్టాలమ్మా. ఎందుకు అటు లావడితే మొత్తం అటు పోతుంది కదా. ఆనియన్స్ ఉంటేనే నువ్వు ఆమ్లెట్ తింటావు. మాకేమో తినబుద్ధి కాదు అట్లా. మాకు ప్లేన్గా వేసుకుంటే తినబుద్ధి అవుతుంది. ఒక్కొక్కరు ఇష్టం, ఒక్కొక్క రకం ఉంటుంది మన ఇంటికి. నూనె బాగా నూనె జర మంచిగా వేసుకుంటేనే మంచిగా ఉంటాయి ఆమ్లెట్. మంచిగా వేసుకోకుండా బాగుంది. పప్పుచారు, ఆమ్లెట్, ఇగో ఆలుగడ్డ, మామిడికాయ పచ్చడి. ఇప్పటికైతే ఇంతే పప్పుచారులక. ఇక మళ్ళీ ఏం కూర వేయలేదా అని అనొద్దు. నైట్ చేసుకుందాం ఏమన్నా. ఒక్క నిమిషం. బయట వాళ్ళ పీటర్లో లొరితే అట్లా పోయి చూసి వచ్చిన.
అందుకే మధ్యలో ఆపిన వీడియో. వాళ్ళు ఒక్కనే ఉంటారు అట్లే. జర పెద్దగా అమ్మా, చిన్నగా వస్తుంది అంతే ఉంటుందా? మరి పెద్దగానే రెండు చేద్దామని అల్లోటి పెట్టి నాకు నీకోట నీకే రెండు. నేను ముంగట పెట్టుకొని నేను తింటాను మా జిట్టు కాలే కదా. అన్నీ నువ్వే అంటావు మళ్ళా అట్లా అంటే అట్లా అంటావు ఎందుకు భయ నువ్వు, నాకు అర్థం కాదు. గరం గరం మా ఆయనకు ఆమ్లెట్లు వేస్తున్నా అని చెప్పి చెప్తావు ఇక. మరి కాదా ఇప్పుడు నీకోసం వేసినట్టున్నా నేను వేసుకున్నట్టున్నదా చెప్పు. పెద్ద దాన్ని వాడొస్తాడు ఇప్పుడు ఇక వాడి ఇష్టం వేరుంటుంది. దీన్ని దింపుతారు కదా మాకు ఇట్లా దీన్ని వద్దు అటు ఇటు పోతుంది పెంచు జర చిన్నగా ఉన్నది. మొన్న ఇంటికి ఒకటి చౌకలో పెద్ద తీసుకుపోయినాం ఎప్పుడు పోయా దాన్ని వాడనే లేనట్టు వాడినావా? అది ఈడేసి తీసుకుపోయింది అసలు మర్చిపోయినాం. అన్ని వస్తువులు ఉండాలని చెప్పి ఎగ్స్ కొట్టు తీయాలి. ఐదు ఉడకబెట్టినా వరుణ వస్తాడని చెప్పి రెండు అటు రెండు ఇట. వాడు ఉత్తగా తింటాడు, కారం వేసుకొని తింటాడు. అయిపోయిందా అబ్బా? ఎగ్స్ రెడీ, ఆమ్లెట్లు రెడీ, అన్నం రెడీ, తిందాం. వరుణ వస్తాడు మళ్ళీ. వాడికి వచ్చినాక వాడికి ఏమంటాడు ఆమ్లెట్ చూడు, వాడు రాగలే చూడు, వాడు వచ్చినాక కూడా ఎట్లా చెప్తాడు వాడు. అయిపోయింది. అయిపోయిందా? ఈ స్కూల్ నుంచి ఏదో పారేసుకుంటా వాడుతూ డాడీ పట్టుకొస్తాడని చెప్పి వానసా నమ్మకం. బాగా వేసుకొని పోయింది. లైట్ అయ్యి ఎట్లుంది నా సడిది తగ్గిందారా? అట్లనే వద్దా? అవునారా? ఎగ్జామ్ ఎట్లా రాసినావు? సైన్స్ ఇవ్వాలి. అయిపోయినాయి ఎగ్జామ్స్ మొత్తం? నిన్ననేనా ఏడైపోయినాయి. అంతేనా? సైన్స్ ఇవ్వాలి. అది వచ్చిందా డయాగ్రామ్? అదేనా వేసినావా? పొద్దుగానే వేరాలి. నువ్వు ఏం పేపర్లో వేసినావు అయ్యా? అది ఇట్లా వేయకపోయినా ఇట్లా మన్నా చేసి ఎన్ఎస్ కింద పెడతా. ఇగో ఇట్లా ఫస్ట్ బాక్స్ వేసి తర్వాత ఇది చేస్తే మంచిగా వస్తుంది. అన్ని మార్క్స్ వస్తాయి ఏమోనే. ఇప్పుడు మరి ఎగ్ ఆమ్లెట్ వేయాలనా ఉడకబెట్టాలనా? ఉడకబెట్టు. ఆమ్లెట్ వద్దా? అందుకనే మీరు ఇట్లా మాట్లాడతారు కథలనే రెండు చేసిన. ఆమ్లెట్ కూడా అంటే ఎగ్ కూడా ఉడకబెట్టి పెట్టిన అప్పుడే. సరేనా? ఫ్రెష్ అప్ ఎక్కడికొర్రా పోయేది ఎందుకు. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమన్నా అందరూ లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొదదాకా 50K, ఇప్పుడు 1 lakh. బాయ్ బాయ్. గుడ్ నైట్. హ్యావ్ ఎ నైస్ టుమారో ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వరుణ్ తేజ్.